అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం విద్యా విధానంలో వచ్చిన మార్పులను బట్టి మనకి అపార్ ఐడిని క్రియేట్ చేయమని చెప్పి గవర్నమెంట్ వారు చెప్పడం జరిగింది. దీనికోసం ఎలా అపార్ ఐడిని జనరేట్ చేయాలి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూడేస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్లో లాగిన్ అవ్వాలి. దానికోసం s3ms.udays+.gov.in లాగిన్ అయితే పేజ్ అనేది ఎలా ఓపెన్ అవుతుందండి. దాంట్లో సెలెక్ట్ స్టేట్ టు లాగిన్లో ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత గో అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. దీంట్లో మన స్కూల్ యొక్క యూజర్ ఐడి అంటే మన డైస్ కోడ్ అనేది యూజర్ ఐడి కింద ఉంటుంది. పాస్వర్డ్ అనేది ఆల్రెడీ మనకి ప్రొవైడ్ చేసి ఉన్నారు కాబట్టి ఆ పాస్వర్డ్ క్లిక్ చేయాలి. దాంతోపాటుగా క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. అలా లాగిన్ అయిన తర్వాత మనకి యూడేస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ మన స్కూల్కి సంబంధించింది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో మెనూ ఆప్షన్ ఉంటుంది. ఆ మెనూలో చూసినట్లయితే 6th ఆప్షన్ అపార్ మాడ్యూల్ అని ఉంటుంది. ఈ అపార్ మాడ్యూల్ని మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ అపార్ మాడ్యూల్ని మనం క్లిక్ చేసినట్లయితే ఈ అపార్ మాడ్యూల్ని క్లిక్ చేయాలన్నమాట అండి. ఈ అపార్ మాడ్యూల్ని కనుక మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఇంటర్ఫేస్లో మనం ఏం చేయాలంటే క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత గో అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు ఏ క్లాస్కి అపార్ ఐడిని జనరేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఆ క్లాస్ యొక్క డీటెయిల్స్ ఎలా ఓపెన్ అవుతాయి. దీంట్లో చివర యాక్షన్ అనే ఆప్షన్లో మనకి జనరేట్ అనే ఒక ఆప్షన్ చూడండి. ఆ బటన్ మనం క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఆ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్తో పాటు ఇలా ఓపెన్ అవుతాయి. పైన వచ్చేసరికండి నేను బ్లర్ చేశాను స్టూడెంట్ డీటెయిల్స్ కనబడకూడదని. దాంట్లో వచ్చేసరికి స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబరు వాళ్ళ పేరు అనేది ఉంటుంది. ఒకవేళ మనకి ఆధార్లో ఉన్నట్టుగా కనుక దీంట్లో లేకపోయినట్లయితే ఇక్కడ మనం నేమ్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి కన్సెంట్ ఫామ్ ఉంది కదా. ఈ కన్సెంట్ ఫామ్లో ఐ పక్కన ఒక బాక్స్ ఉంది కదా. దీంట్లో పేరెంట్ ఐదర్ ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళు ఎవరు అవైలబుల్ లేకపోతే కనుక లీగల్ గార్డియన్ కానీ వాళ్ళ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ సెలెక్ట్ అనే ఆప్షన్లో మనం చేయాల్సింది ఏంటి అంటే కనుక అక్కడ ఫాదరా మదరా లీగల్ గార్డియన్ అని మనకి 3 ఆప్షన్స్ అనేవి కనబడతాయి. అది ఎవరైతే వాళ్ళ డీటెయిల్స్ని బట్టి మనం క్లిక్ చేస్తాం. అలా చేసిన తర్వాత ఇక్కడ మై ఐడెంటిటీ ప్రూఫ్ అని చెప్పి మళ్ళీ ఇంకొక సెలెక్టర్ ఉంది చూడండి. అక్కడ మనం క్లిక్ చేస్తే అక్కడ ఎవరైతే మనకి కన్సెంట్ ఫామ్ పైన సిగ్నేచర్ చేశారో వాళ్ళ యొక్క ఆధార్ కానీ పాన్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ ఎపిక్ కానీ మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మనం ఏదైతే సెలెక్ట్ చేస్తామో ఆ ప్రూఫ్ యొక్క నెంబర్ని ఈ బాక్స్లో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎంటర్ చేసిన తర్వాత ప్లేస్ ఆఫ్ ఫిజికల్ కన్సెంట్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ ఫిజికల్ కన్సెంట్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఐ పక్కన ఇంకొక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో హెడ్ ఆఫ్ ద స్కూల్ కానీ లేదా హెడ్ ఆఫ్ ద టీచర్ కానీ వాళ్ళ నేమ్ ఎంటర్ చేసి మనం చివరిగా ఉన్నటువంటి సబ్మిట్ బటన్ని క్లిక్ చేయవలసి ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. కన్ఫర్మ్ చేయమంటారా వద్దా అని మనం కన్ఫర్మ్ని క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత మనకి స్టూడెంట్ యొక్క అపార్ ఐడి అనేది జనరేట్ అవుతుందండి. సో ఈ విధంగా మనం మన స్టూడెంట్ యొక్క అపార్ ఐడిని ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. కనుక ఈ అపార్ ఐడి గురించి చాలామందికి అపోహలు ఉన్నాయి. అయితే ఈ అపార్ ఐడి వల్ల యూజెస్ ఏంటి అంటే కనుక మనకి స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా
ఈ అపార్ ఐడిని క్లిక్ చేయగానే వీళ్ళ జాబ్స్కి వెళ్ళినప్పుడు కావచ్చు, లేదా వీళ్ళు అడ్మిషన్ టెస్టులు రాయడానికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఈ అపార్ ఐడి అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా ఇలాంటి అపోహలు ఉంటే కనుక మనం వాటిని రిజాల్వ్ చేసి ఈ అపార్ ఐడిని జనరేట్ చేయవలసిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.